ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటోళ్లకు ఉష్క పుణ్యానికే ఇయ్యాలంటుంది మహిళా మంత్రి సీతక్క. ఇట్లా మస్తు మంది కాంగ్రెస్ లీడర్లు చెప్పిర్రు. మరి ఈ మంత్రి మేడం చెప్పినాకనన్నా ఉష్కే ఇస్తారా? అసలు ఎన్ని ట్రాక్టర్లు ఉచితంగా ఇస్తారు? అసలు ఎవరు కలవాలి? ఏమైనా టోకెన్లు ఇస్తారా అంటే సీతక్కనే అడుగుదాం పారి. అమ్మ మహిళా మంత్రి సీతక్క, ఇక అసలు ముచ్చట చెప్పుర్రి. ఫ్రీగానే ఇస్తాను కాబట్టి వాళ్ళు ట్రాక్టర్లు పెట్టుకొని తెచ్చుకుంటే ఒక ఇంటికి ఎంత ఇసుక పడుతుందో ఒక లిస్టు రాసి వాళ్ళకు ఒక చిట్టి మీద సర్టిఫికెట్ ఇచ్చేస్తే వాళ్ళు తెచ్చుకుంటారు. ఇన్నారు కదా, కలెక్టర్లు కూడా ఉష్కే ఫ్రీగా ఇచ్చేందుకు అనుమతి ఇయ్యాలి. వాళ్ళకు రసీదు ఇస్తే దాన్ని పట్టుకపోయి ఒక ఇల్లుకు ఎంత కిర పడుతుందో అంతనే తెచ్చుకునేటట్టు చూడాలనుకు వచ్చింది. సీతక్క ఉష్కెను ఉచితంగా మంచిగానే ఇస్తాం అంటున్నారు కానీ మరి అరువులైన వాళ్ళకు కాకుండా అరువులు కానోళ్ళకే మీ కాంగ్రెస్ వాళ్ళు ఇండ్లు ఇస్తురట. ఆ ముచ్చటేంది? అరువులకు ఇండ్ల పట్టాలు ఇయ్యరా? ఇల్లు ఇవాళ రానటువంటి వాళ్ళు, రేపు రానటువంటి వాళ్ళు బాధపడకని చెప్పండి. అందరికి ఇచ్చే బాధ్యత మాది. అందరికి ఇస్తాము అనుకుంటా మీరు చెప్తుంటే కొందరికే అందుతున్నాయని నిల్వనీడలేని వాళ్ళు అంటున్నారు. ఇట్లా మాటలా చెప్పుడు కాదు మేడం, అరువులందరిని గుర్తించి అందరికీ అందిస్తే బాగుంటది. లేకుంటే మీరు ఆ పథకం పెట్టి దండగా అంటున్నారు. ఏ ముచ్చటిన్నోళ్ళు.